ముంబై నటి జత్వానీ కేసులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసుల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సిఐ, ఏసీపీలను సస్పెండ్ చేయగా తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసి శాఖపరమైన చర్యలు తీసుకుంది. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ముంబై నటి జత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్నీలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా ఈ కేసులో వైసీపీ నేత కుప్పల విజయసాగర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. నటి జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం, ఆ తర్వాత కేసు నమోదు చేయడం, దర్యాప్తు ప్రారంభించడం అంతా చకచకా సాగిపోయింది. తనని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని జత్వానీ ఫిర్యాదులో తెలిపింది. జత్వానీ తన ఫిర్యాదులో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పెట్టారని డీటెయిల్డ్ గా చెప్పుకొచ్చింది. విశాల్ గున్ని అయితే తన ఇంటికి వచ్చి హడావిడి చేసిన వైనాన్ని, డీసీపీ రమణమూర్తి, ఎస్ఐ షరీఫ్లు అసభ్యకరంగా మాట్లాడిన విధానాన్ని తెలిపింది. ఏపీకి వచ్చే వరకు తనకు, తన కుటుంబ సభ్యులకు నరకం చూపించారని జత్వానీ తన ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. తాజాగా అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని అప్రూవర్ గా మారారు. 3 పేజీల లిఖిత పూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 31న సీఎంఓ కార్యాలయానికి తనను, కాంతి రాణాను పిలిచి కేసు వివరాలు, ఎలా అరెస్ట్ చేయాలి, కేసు ఏ విధంగా పెట్టాలి అంటూ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారంటూ విశాల్ గున్ని స్టేట్మెంట్ ఇచ్చారు.